వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము అటుకుల ఉప్మా చేసుకుందాం. వీటికి కావలసిన పదార్థాలు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, కొత్తిమీర, నిమ్మకాయ. నూనె పోసుకొని కాస్త పల్లీలు బ్రౌన్ కలర్గా వేయించుకోవాలి. 2 కప్పులు లావు అటుకులు తీసుకొని ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు కానీ నీళ్ళల్లో వేసి బాగా నాననివ్వాలి. నానాక దాన్ని తీసి బెల్లంలో వేసి వడగట్టుకోవాలి. ఈ విధంగా ఇవి చక్కగా వేగాక పల్లీలను తీసి పక్కన పెట్టుకోవాలి. అటుకుల ఉప్మా మనకి ఇడ్లీ పిండి, దోశ పిండి రెడీగా లేకపోతే అప్పటికప్పుడు ఈ అటుకుల ఉప్మా చక్కగా వేడివేడిగా చేసుకొని తినచ్చు. ఆ తర్వాత 4 ఎండుమిర్చి, కాస్త శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. బ్రౌన్ కలర్ వేగాక ఇందులో రుచికి సరిపడా కాస్త ఉప్పు, ఎర్రగా వేగాక ఇందులో మనము 2 కప్పుల అటుకులు మరి నానబెట్టి పక్కన పెట్టాము కదా, ఈ 2 కప్పుల లావు అటుకులు ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాలు అటుకులు చక్కగా స్టవ్పై వేపుకోవాలి. తర్వాత మనము వేపి పెట్టుకుని పల్లీలు, ఆ తర్వాత కొత్తిమీర,
ఇష్టమైన వారు ఒక నిమ్మకాయ దెబ్బ ఈ విధంగా లాస్ట్కి పిండుకుంటే కాస్త చక్కగా వేడి వేడి ఉప్మా, అటుకుల ఉప్మా చక్కగా ఉంటుంది. ఈ విధంగా ఏం టిఫిన్ లేనప్పుడు అటుకుల ఉప్మా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు తినడానికి రెడీగా ఉంది అటుకుల ఉప్మా.